ఈరోజు లోకంలో ఏది చూడండి, మీరు ప్రేమతో మీ పిల్లలకి ఫోన్లు కొనిస్తారు. వాళ్ళు అడగగానే వాళ్ళని ఏడుపు మానిపించడానికో, లేదంటే వాళ్ళు చదువులు పేరట వీడికి ఒక ఈరోజు ఒక హోదా కాబట్టి ఒక బైక్ నేను ఎలా కొనిచ్చాను, అలాగే ఒక స్మార్ట్ ఫోన్ నేను కొనివ్వాలి. కానీ అది ఇవ్వటం వల్ల అందులో ఏముంది? అది తెరిస్తే చాలండి, బూతుల పుస్తకం. ఒకప్పుడు బూతులు నేర్చుకోవాలి అంటే ఎక్కడికో వెళ్ళి చెడిపోవాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, ఇంట్లోనే గదిలోనే తలుపులు వేసుకుని చెడిపోతున్నారు. అవునో కాదో అది మీకు తెలుసు. కారణం, అందులో ఉన్న అకౌంట్లు ఎవరివి, అందులో ఉన్న వ్యక్తులు ఎవరు, అందులో పెడుతున్న పోస్టులు ఏంటి, అందులో ఉన్న వీడియోలు ఏంటి, మొత్తం అంతా కూడా మెజారిటీ 99% ఎక్కడో 1% మంచి ఉంటుందండి. మంచిని నేర్పించే పాఠాలు, బోధనలు ఇలాంటివి ఎక్కడో 1%. కానీ 99% ఏముంది సోషల్ మీడియాలో, మొబైల్లో ఏముంది చెప్పండి? కొత్త కొత్త యాప్స్, డేటింగ్ యాప్స్, ఫ్రెండ్షిప్ యాప్స్. ఖాళీగా ఉన్నారా? ఖాళీగా ఉంటే రండి, నాకు ఫోన్ చేయండి. ఇవేనండి ఈరోజు యాడ్లు. ఈరోజు యువత ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. దానికి కారణం, ఏం పాఠాలు నేర్పిస్తుంది ఇది? ఈ మొబైల్ ఏం పాఠం నేర్పిస్తుంది చెప్పండి? సమాజంలో భ్రష్టు పట్టించే పాఠాలను ఈరోజు నేర్పిస్తున్నారు.